చూడండి కలర్ అయితే చాలా వరకు చేంజ్ అయిపోయింది. ఎంత ఎర్రగా వచ్చేసింది కదా, మన హోటల్లో ఎట్టున్నదో అలాగైతే వచ్చేసింది. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంజీవి లాగుడేస్. ఫ్రెండ్స్, ఈరోజైతే మా ఆయన చెరువు పోయి అయితే చేపలు అయితే తెచ్చినాడు. ఏం చేపలు తెచ్చినాడంటే అన్ని జిలేబీ చేపలు అయితే తెచ్చినాడు. పెద్ద చేపలు, పైలట్ చేపలు ఇవి. ఎలా ఉన్నాయి చూడండి ఒకసారి. ఇప్పుడు వీటితో అయితే ఫ్రై అయితే చేస్తాను. అది ఎలా చేస్తారు అన్నది మీరైతే చూస్తూనే ఉండండి, మీకైతే చేసి చూపిస్తాను. పైలట్లో ముందుగా తోంకనైతే తరిగేసుకునేస్తున్నాము. అలా తరిగేసుకునేసి తోంకునే దానికి ఈజీగా ఉంటుంది. తరిగేసిన తర్వాత అయితే మనం చేప బొరుసుని తోముకోవాలి. చేపని అట్టే పెట్టుకున్నాము, తామలేదు కానీ ముందుగా తరిగేసేస్తున్నాము. ఎలా ఉన్నది చూడండి ఒకసారి చేప. ఇంకొక యాంగిల్లో కూడా తరుపుకోవచ్చు చేపని. అలా గడ కోసుకుని చూడండి, చాలా బాగుంటుంది అలా కోసుకుని తిన్నా గడి. ఇప్పుడు ఇంకొక చేప అయితే కోస్తున్నాను. అంటే ఇప్పుడు తలకాయ ఉంది కదా, ఈ తలకాయకి ఈ జప్పలు గుండా అయితే మారుగా కత్తికాడ పంపిస్తే ఇలా తెగిపోతుంది. ఎలా ఊడిపోయింది చూడండి. అలా కోసుకోవాలి. మనకు పేగులు రావాలంటే మస్ట్ అంటే మధ్యలో పొట్టకాడ కోసుకుంటే మనకు పేగులు అనేది ఈజీగా వచ్చేస్తాయి. ఇలా మన చేప చేసుకోవచ్చు. ఇలా వేసుకుని తిన్నా కూడా ఫ్రైకి చాలా బాగుంటుంది చేపగా. అవి చెప్తే కదా మొప్పలు తీయాలన్నా సే. అయ్యో, తలకాయలలో చెక్కలు ఉంటాయి, ఆ చెక్కలు అయితే తీసుకుంటా ఉండాలి. మరుతు ఇలా తీసుకున్నా కాడే ఫ్రైకి చాలా బాగుంటాయి. ఫస్ట్ అది తీసిన చేప ఇలా ఉన్నది, ఇలాగా చేసుకోవచ్చు. ఫ్రైకి చాలా బాగుంటాయి. కట్ చేసిన చేపలు అయితే ఇప్పుడు పరుసు లేకుండా తోముకోవాలి. అంటే ఇలా కోసుకునే తర్వాత తోముకున్నామనుకో ఇట్లా కుండే ముళ్ళు గిల్లులు అయితే మనకి ఏం గుచ్చుకోవు. అందుకనేసి ముందుగా తరిగేసుకొని ఇలా తోముకుంటే మనకి ఆ చేప ముళ్ళు అయితే గుచ్చుకోవు. నీట్గా ఇలా పరుసు లేకుండా తోముకోవచ్చు మనం. ఇప్పుడు ముళ్ళులు కానుంటే ఇప్పుడు మనకి పట్టుకునే దానికి మనకి అంత మనం ఇబ్బంది పడి ఉంటామో, మనం తరిగేసినాక అప్పుడు ముందుగానే మనం ఎక్కడ పెట్టుకున్నా మనకైతే గుచ్చుకోవు. అందుకని ముందుగానే తోముకోవాలి, మనకి ఈజీగా ఉంటుంది మరి తోముకునే దానికి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో చేప. చేపలు తోముకున్న తర్వాత శుభ్రం కడుక్కునే దానికి నెలలు వేసుకోవాలి. అంటే ఏదన్నా పరుసు గిరుసు అతుక్కునేటప్పుడు అవి నెలల్లో వచ్చేస్తాయి అన్నమాట.
మరొకసారి కూడా కడుక్కోవాలి. అప్పుడు బాగా ఇంకా నీట్గా వచ్చేస్తాయి. ఇవి పారవేసి మరొకసారి కడుక్కునేస్తే అక్కడ శుభ్రంగా అయిపోతుంది సార్. చేపలు అయితే శుభ్రంగా కడిగేసుకునేలాగా వచ్చేయాలి. ఎంత బాగుందో చూడండి. చేపలు అలా కడుక్కోవాలి. మామూలుగా మనం ఖాళీ గిన్నె ఎత్తుకోవాలి. ఎత్తుకొని ముందుగా చేపలు వేసుకోవాలి. చేపలు వేసుకునేసాను. దీంట్లోకి మనకు కావాల్సిన వస్తువులు మొక్కజొన్న పిండి, సాల్ట్, కారం, కేసర రంగు ఇవి ఉంటే చాలు. ఫ్రైకి చాలా టేస్టీగా వస్తుంది. అందుకని మీకైతే చేసి చూపిస్తున్నాను. ముందుగా అయితే సాల్ట్ ఒక ఎక్కువగానే వేసుకోండి. ఎందుకంటే ఫ్రై కాబట్టి ఇది చప్పగుంటే అంతగా బాగుండదు. తర్వాత జొన్నపిండి అంటే మొక్కజొన్న పిండి, కారం, కేసర రంగు. మనం పొడుగు ఉంటుంది కేసర రంగు. మనం కలిపేసుకునేస్తే ఎర్రగా వచ్చేస్తుంది. నీళ్ళైతే పొయ్యి బాకండి. ఎందుకంటే చేపలకు ఆల్రెడీ చెమ్మ ఉంటుంది. ఆ చెమ్మ అయితే సరిపోతుంది. మనం కలిపేకుంది మనకు చెమ్మ తగులుతూ ఉంటుంది. ఇలా చేప గేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందులో మొక్కజొన్న పిండి వేరే లెవెల్లో ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. కలర్ అయితే చేంజ్ అయిపోయింది. చేప చూసేదానికే చేప బాగున్నది. ఇంకా ఫ్రైగా వేస్తే చిన్నగా ఉండదు ఫ్రై. అందులో మొక్కజొన్న పిండి అయితే వేసుకుంటున్నాం మనము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కలర్ అయితే ఎలాగైపోయింది చూడండి. చాలా చేంజ్ అయిపోయింది. ఎలా ఉన్నది ఇంకా ఫ్రైగా చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. 10 నిమిషాల తర్వాత మనం ఇట్లా ఊరనిచ్చిన తర్వాత వేసుకుంటే సూపర్గా ఉంటుంది. 10 నిమిషాల తర్వాత అయితే మనం ఫ్రై చేద్దాం. 10 నిమిషాల తర్వాత అయితే చేప బాగా ఊరిపోయింది. ఒకసారి చూడండి, ఎర్రగా ఉన్నది కదా. అలాగా ఊరిన తర్వాత చేపకు ఉప్పు కారం బాగా పట్టిపోతుంది. ఇప్పుడైతే ఆయిల్ ఎత్తి పోస్తున్నాను. కాగిపోయింది కాడే. ఇప్పుడు ఫ్రైకి అయితే చేప అయితే నూనె వేస్తున్నాను. ఇలాగా మనం తిరగేసుకుంటా ఉంటే చేప 2 సైడ్లు ఉడికిపోతూ ఉంటుంది మనకి చేప. వారికి మనం తిప్పుకుంటూ ఉండాలి చేపని. లేకపోతే ఒకే వారం ఉడికిపోతుంది. అలాగా తిప్పుకుంటూ ఉండాలి. చేప ఉడికే కొద్దిగా ఎలా వస్తుందో చూస్తున్నారు కదా మీరు. ఉడికేలాగా ఎంత ఎర్రగా వచ్చేసిందో. అలాగా అన్ని వస్తువులు కానీ వేసుకుని కానీ చేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. చేప అయితే ఉడికిపోయింది చూడండి. చేప వేసినప్పుడు ఎలా ఉన్నదో ఇప్పుడు ఉడికిన తర్వాత ఎలా ఉన్నది చూడండి. కలర్ అయితే చాలా వరకు చేంజ్ అయిపోయింది. ఎంత ఎర్రగా వచ్చేసింది కదా. మన హోటల్లో ఎట్టున్నదో అలాగైతే వచ్చేసింది. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఇలా చేప వేసుకుని తింటే ఇంకా చాలా బాగుంటుంది. తలకాయ ఎప్పుడు ఎక్కువ రుచి ఎక్కువ ఉంటుంది. అందుకనేసి తలకాయ వేసుకునేసాం అనమాట. ఎందుకంటే తలకాయ బాగా ఇంకా టేస్టీగా ఉంటుంది. అందుకని అలా వేసుకుని ఇలా కట్ చేసుకుని చేసుకుని తింటే సూపర్గా ఉంటుంది.
ఇదే లాస్ట్ వంపు. అయిపోయినాయి చేపలన్నీ అయితే అయిపోయింది. చేపల ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు దీని అయితే టేస్ట్ అయితే చేస్తున్నాను. చేప చూస్తూనే నోరు ఊరిపోతుంది. అలాగో ఫ్రై సూపర్గా ఉన్నది చూసేదానికి. ఇప్పుడైతే టేస్ట్ అయితే చేస్తున్నాను. మొక్కజొన్న పిండితో కానీ చేసుకుని టొప్ప వేరే లెవెల్. చేపకు రుసే మొక్కజొన్న పిండితోనే వచ్చేసింది. చెప్పలేకపోతున్న టేస్ట్ గురించి అయితే. అందులో కేసరి రంగు, మొక్కజొన్న పిండి, సాల్ట్ కరెక్ట్గా లిమిట్ సూపర్ పడిపోయింది. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఫస్ట్ కాయిన్స్ ఏ విధంగా చేసుకుంటూ అయితే వచ్చినావో అదే విధంగా మీరు కూడా ఒకసారి చేసి ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్గా ఉన్నది. చేప గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. వేరే లెవెల్. తిందామా అనిపిస్తుంది అలా వచ్చినదే. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, చేపల గురించి అయితే మీకు అది పనిగా అయితే చెప్తున్నాను, చూపించినాను. ఏం వస్తువులు కావాలి అనేది మీకు అయితే వీడియోలో అయితే చూడండి. ఖచ్చితంగా గమనించండి. ప్రతి ఒక్క వస్తువు కూడా మీరు కూడా ఖచ్చితంగా చేసుకుంటే చేపల ఫ్రై సూపర్ అంటే సూపర్గా ఉన్నదే. ఎంజీవి లాగుడే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.